రోజులు ఓన్లీ చపాతీ దోశ చేసుకుంటా బతికింది. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది. నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతాను. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెట్టాలి, నాలుగేళ్ళు ఆకలితో ఉంటారు. కర్మ కానీ మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా? ఏమాత్రం అన్న టాస్క్. సో అది నా బాధ. అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతున్నా తినకుండానే పెడుతున్నా టాస్క్ అని ఒక బాధతో వచ్చిన మాటలు. అదేంటే ఇప్పుడు సీతనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడ జరిగినంత వేరే, కానీ బయట ఒక వెళ్ళినాగా చూపిస్తున్నారు. నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడదాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ చేసిరో కథం నాకు నోటికి అబ్బాయి వాచ్ పెట్టుకోక నువ్వు అని నాకు అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను బరాబర్ ఫీల్ అవుతా కదా, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి. వీడు ఫిజికల్ గా ఆడలేకపోయాడు, గివ్ అప్ ఇచ్చిండు అంటారు కదా. నేను నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావాలని చెప్పేసి నేను ఆడిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్ గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ చేయకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. అదే చెప్తాను అన్నారు కదా. ఇదే నేను చాలాసార్లు నా పిల్లల గురించి చెప్తున్నా. ఏంటంటే అరే మా పిల్లకి నేను వండి పెట్టారా, చాలా క్యాజువల్ వర్డ్ అని. అది మా పిల్లం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది ఒక్క పదం, వాళ్ళు పెళ్ళాం అంటే వీడేంద్ర పెళ్ళాం అంటే సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్ లేని మాటలు కాదు. చాలా సరదాగా దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, ఆ అన్నింటి నుంచి వచ్చి ఇంకో మాట అన్నారు. సో ఇదేమి ప్లే చేయలేదు వాళ్ళు. నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కానీ నేను అయ్యేం పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్న. సో నేనేం లాస్ట్ క్వశ్చన్. బిగ్ బాస్ చరిత్రలోనే మీరు రెడ్ కార్డ్ పరిచయం చేశారు, ఎలా అనిపించింది? తీసుకొద్దాం అనుకున్నా కార్డు తీసుకోండి. ప్లస్ అయినా మైనస్ అయినా అంటే ఇంత చెడ్డ చేసి బయటికి పంపించారు కదా. ఏం లేదన్న, ఆడియన్స్ కి ఏం పడుతుందన్న నా మీద ఫోకస్ చేయడానికి. మా అయితే నేను రోజు పట్టించుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ప్రెజర్ వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళదే. అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు, ఇష్టపడకపోతే లైక్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉంటుంది డెఫినెట్ గా. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏం అన్న 12 ఏళ్ళ 10 ఏళ్ళ కెరియర్లో నేను చాలా మంచి పేరే తెచ్చుకున్నాను. అయినా నాకు సినిమాలు రాలేదు. నాకు లైఫ్ పోతుంది అనేది ఏముంటుంది. నేనేం చెప్పా, వాళ్ళు చాలా ప్లాన్ గా వస్తారు, వాళ్ళే చాలా తెలియదు వస్తారు. వాళ్ళతో హౌస్ లో జాగ్రత్తగా ఉండాలని చెప్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.